ఏ ఏమైంది నీకెందుకు ఇంత కంగారు? నీకు తెలుసా ఆఫర్స్ పడ్డాయి. అవునా, ఎక్కడా? మళ్ళీ 45% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు తెలుసా నీకు? నా కాస్మెటిక్స్ కూడా ఆఫర్స్ ఉన్నాయా? నా రీల్స్ కి బాగుంది డ్రెస్సులు తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. నా శారీస్ కూడా ఉన్నాయా? నీ శారీస్ కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి. హే ఏంటి అందరు చదవకుండా మీటింగ్ పెట్టారు ఇక్కడ? వావ్, ఆఫర్సా? అయితే మీరు ఫాస్ట్గా లిస్ట్ చెప్పండి, నేను రాసేస్తాను. నాకు కాస్మెటిక్స్ కావాలి, నాకు జ్యువెలరీ కావాలి, నాకు చుడిదార్స్ కావాలి, నాకు శారీస్ కావాలి. సరే మరి ఎప్పుడు వెళ్దాం మనం? అయితే మీరు ఫాస్ట్గా రెడీ అయిపోండి. నేను మన ఎస్కేయు అంకుల్ ఉన్నారు కదా, అంకుల్కి కాల్ చేసి త్వరగా రమ్మంటాను. ఓకే. హలో హలో మేడం గారండి. మేడం చెప్పు. ఏంటి నువ్వు రెడీ అవ్వా? ఎక్కడికి? షాపింగ్కి. షాపింగ్కా? నీకు తెలీదా ఏంటి? ఇక్కడ ఆఫర్స్ పడ్డాయి, 45% డిస్కౌంట్ కూడా. ఇది చూసావా? ఇక్కడ 80% ఆఫర్ ఉంది. ఇక్కడ 80% మెగా సేల్ నడుస్తుంది. చిన్ని చిన్ని పినిసుల నుంచి పెద్ద పెద్ద శారీస్ వరకు అన్ని దొరుకుతాయి తెలుసా? మరి పేమెంట్ ఎలా చేయాలి దీనిలో? దీంట్లో ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది, క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ అయితే కొంచెం అమౌంట్ కూడా తగ్గుతుంది తెలుసా? అయితే మనం ఇంకొన్ని షాపింగ్ చేసుకోవచ్చు అన్నమాట. చేసుకోవచ్చు. మనమే వెళ్ళి తెచ్చుకోవాలా? మనం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, డోర్ డెలివరీ. మన ఇంటి దగ్గరికి టింగ్ టింగ్ అని డోర్ తట్టి టంగ్ అని ఇచ్చేస్తారు. అయితే నాకు కూడా ఆర్డర్ పెట్టినా. ఆఫ్టర్ ఆన్లైన్ షాపింగ్. అరే ఇటు చూడే, నా ఫేస్ ఎంత ఎలా పాడైపోయిందో పింపుల్స్తో. అవునే, ఫేస్ మొత్తం పాడైపోయింది. ఏం వాడావు? మొన్న ఆన్లైన్ షాపింగ్లో ఆఫర్స్ ఉన్నాయని కాస్మెటిక్స్ అన్నీ వాడి నా ఫేస్ ఇలా అయిపోయింది. అందుకే ఫ్రీగా వస్తున్నాయని అడ్డదిడ్డమైనవన్నీ వాడకూడదు. అన్నీ వాడితే ఇలానే అవుతుంది ఫేస్ మొత్తం. మరి ఇప్పుడు ఏం చేయాలి? హాస్పిటల్కి వెళ్దాం పదా. సరే రెడీ అవ్వు పదా. చూడే, నా జుట్టు ఎలా ఊడిపోతుందో. అయ్యో ఎందుకు ఇలా అయ్యింది? ఒకప్పుడు తెలుసా నాకు ఇలా ఉండేది, ఇప్పుడు చూడు ఎలా అయిపోయిందో. అయ్యో ఇప్పుడు ఎలా చేద్దాం మరి? హే బాయ్, హాస్పిటల్కి వెళ్తున్నాం. ఏమైంది? ఎందుకు హాస్పిటల్కి వెళ్తున్నారు? ఈ అమ్మాయి ఆన్లైన్ కాస్మెటిక్స్ అన్ని వాడి ఫేస్ మొత్తం ఇలా అయిపోయింది. రా వెళ్ళిపోదాం రా. ఆగు. రా. మనం కూడా హాస్పిటల్కి వెళ్దామా? వెళ్దాం పదా. ఏంటో అసలు నా పాకెట్ మనీ సరిపోవట్లేదు. ఈ మధ్య ఏంటో పేషెంట్స్ హాస్పిటల్ సరిగ్గా రావట్లేదు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. అదృష్టం వస్తుంది. కమిన్. చెప్పండి అమ్మా, ఏమైంది? చూడండి మ్యామ్, ఈ అమ్మాయి ఫేస్ మొత్తం పింపుల్స్ వచ్చేసాయి. ఏదమ్మా చూస్తాము. ఆగమ్మా, నాకు తెలుసమ్మా, నేను డాక్టర్, నేను రాసిస్తాను కదా, ఆగమ్మా. అయ్యో నాకు మ్యామ్. అవునా? అయ్యో, నేను మెడిసిన్స్ రాసిస్తాను, తీసుకోండి. బిల్లు 2000 అయింది. అవి వాడిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి రండమ్మా. సరే మ్యామ్. మ్యామ్ ఈ మెడిసిన్స్ ఇవ్వండి మ్యామ్. ఇవ్వండి మ్యామ్. కొంచెం మీ మెడిసిన్స్ ఇవ్వరా? ఓకే మ్యామ్. మ్యామ్ ఇదిగోండి మెడిసిన్స్. ఇదిగోండి అమ్మా, 5000 అయింది బిల్లు. 5000? 5000 బిల్ అయిందా మ్యామ్? అవునండి, మా దగ్గర అన్ని బ్రాండెడ్ కంపెనీసే వాడతాం. సరే మేడం. హలో మేడం, మెడిసిన్స్ మర్చిపోయారు, తీసుకోండి. 5000 కట్టాం, మెడిసిన్స్ తీసుకోవా ఏంటి? ఆఫ్టర్ లంచ్ బ్రేక్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. కమిన్. ఏమైందమ్మా? చూడండి మ్యామ్, ఈమె జుట్టు రాలిపోతుంది మొత్తం. అవునా? సరే, నేను మీకు కొన్ని ఆయిల్స్, షాంపూస్, మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి, మళ్ళీ నా దగ్గరికి రండి. బిల్లు వచ్చేసి 3000 అయిందమ్మా. ఇదిగోండి మ్యామ్. 6000 అయిందండి బిల్లు. తినడానికి లేకపోయినా జుట్టుకు 6000 పెట్టాల్సి వస్తుంది. ఆఫ్టర్ 1 month. ఇటు చూడే, ఏమైనా తగ్గిందా నా ఫేస్ పైన పింపుల్స్? ఏం తగ్గలేదే, మొత్తం అలానే ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? హాయ్. హాయ్. ఏంటి నీ ఫేస్ ఎలా అయింది? నీ ఫేస్ ఏంటి ఇంత షైనింగ్గా, గ్లోయింగ్గా, అందంగా ఉంది? నీ అందానికి రహస్యం ఏంటి? అవునా, నీకు తెలుసా, నేను స్కిన్ కేర్ అనే యాప్ని యూజ్ చేస్తున్నా. అవునా?
ఈ యాప్లో మన ఫేస్ పిక్ అప్లోడ్ చేస్తే చాలు మన స్కిన్ ఆయిల్ టైపా డ్రై టైపా ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేసి మన స్కిన్కి సూటబుల్ అయిన మెడికేటెడ్ కిట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసిద్ది అనమాట. సో మనం అది ఆర్డర్ చేసుకుంటే సరిపోయిద్ది. హే ఇదేదో బాగుందే. హే, మొన్న మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా, తగ్గిందా ఏమైనా? ఏంటి నువ్వు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? సరిపోయారు దొందు. సర్లే, దీంట్లో ఇంకో స్పెషల్ ఏంటో చెప్పనా? స్కిన్కే కాదు మన హెయిర్ ట్రీట్మెంట్ కూడా ఇందులోనే ఉంది. సో జస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇన్ కేస్ మనకి ఏమన్నా పీసీఓడి కానీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం సబ్మిట్ చేసామనుకో మన హెయిర్కి కూడా ఒక కిట్ అనేది ప్రొవైడ్ చేసిద్ది అన్నమాట. సో మనం దానికి ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటో చెప్పనా మీకు? ఏంటది? ఇన్ కేస్ మీకేమో డైరెక్ట్గా డెర్మటాలజిస్ట్ అపాయింట్మెంట్ కావాలంటే దీంట్లోనే టైము డేటు మనం ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఏంటో ఫోన్లు వచ్చిన తర్వాత మనుషుల్ని పట్టించుకోవడమే మర్చిపోయారు అందరూ. ఏ అమ్మాయి, ఇదిగో నిన్నే. ఏ అమ్మాయి, కర్రా అమ్మాయి. సరిపోయింది. ఏంటో జనాలు అసలు మనుషుల్నే పట్టించుకోవడం లేదు. అమ్మా, ఏంటో మనిషి పడిపోతే లేకపోకుండా రీల్స్ ఫొటోస్ తీసుకుంటూ కూర్చున్నారు. ఏం మనుషులో ఏమో దేవుడా. ఏ ఇలా